Hello everyone. Now I will be discussing about the queue data structure. Now I will be discussing about queue data structure. Queue data structure follows first in, first out principle. First in, first out principle. ఇప్పుడు బస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా కానీ టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళామనుకోండి, రైల్వే స్టేషన్స్లో కానీ బస్ స్టేషన్స్లో కానీ ఒకరి తర్వాత ఒకరు వెళ్తాం. ఒకరి తర్వాత ఒకరు వెళ్తాం. ఫస్ట్ ఎవడైతే వస్తాడో వాడికి ఇక్కడ టికెట్ ఇస్తారు. తర్వాత ఇంకొకడు వస్తాడు, తర్వాత ఇంకొకడు, తర్వాత ఇంకొకడు. అంటే ఇక్కడ క్యూలో ఇక్కడ టికెట్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఓకే, ఇది క్యూ డేటా స్ట్రక్చర్. ఫస్ట్ ఏదైతే ఇన్సర్ట్ చేస్తామో దాన్ని ఫస్ట్ బయటికి తీస్తాం. ఓకే, దీన్ని ఇంకా డెప్త్ చూద్దాం. దీంట్లో 3 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం మనం. రియర్, ఫ్రంట్, రియర్, ఫ్రంట్, ఇంకొకటి పీక్. పీక్ అంటే ఏ ఎలిమెంట్ దగ్గర ప్రస్తుతం ఉన్నాము అనేది. ఓకే, స్టాక్ వచ్చేసి ఇలా ఉంటుంది, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. క్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. దిస్ ఈస్ ఫ్రంట్, దిస్ ఈస్ రేర్. ఓకే, దీన్ని మనం 2 types గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అరేస్ తో ఇంప్లిమెంట్ చేయొచ్చు, అలాగే లింక్ లిస్ట్ తో ఇంప్లిమెంట్ చేయొచ్చు. లింక్ లిస్ట్ తో ఇంప్లిమెంట్ చేయొచ్చు, అరేస్ తో ఇంప్లిమెంట్ చేయొచ్చు, లింక్ లిస్ట్ తో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు అరేస్ తో కానీ లింక్ లిస్ట్ లో కానీ ఫ్రంట్ డబల్ ఈక్వల్ టు -1 అని వచ్చింది అనుకోండి. ఫ్రంట్ డబల్ ఈక్వల్ టు -1 లేదా రేర్ డబల్ ఈక్వల్ టు -1 అని వస్తే ఆ క్యూలో ఏ ఎలిమెంట్స్ లేవని అర్థం. ఈ పీక్ ఆఫ్ అంటే టాప్ ఎలిమెంట్ ప్రస్తుతం, ఆ ఆ ఇండెక్స్ ఎక్కడ ఉంది అనేది. ఈ పీక్ అనేది ఏం చేస్తుంది, టాప్ ఎలిమెంట్ ఏది ఉందో దాన్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద 3 ఆపరేషన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ ఇన్ క్యూ డేటా స్ట్రక్చర్. ఇప్పుడు ఒక చిన్న క్యూ, ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యూ ఒకటి తీసుకుంటే ఫస్ట్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1, రేర్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇనిషియలైజ్ చేసుకుంటాం. అరేస్ తో చేసేటప్పుడు ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1, రేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అని ఇనిషియలైజ్ చేసుకుంటాం. ఫ్రంట్ ఇక్కడే ఉంటుంది, రేర్ ఇక్కడే ఉంటుంది. ఎలిమెంట్స్ పాస్ చేసేటప్పుడు రేర్ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు 1 నేను దీంట్లోకి పాస్ చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ 1 పాస్ చేసాం, ఇది ఫ్రంట్ దగ్గర ఉంది, రేర్ ఇక్కడ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 1, 2 పాస్ చేసాం, ఫ్రంట్ ఇక్కడికి వచ్చేస్తుంది, రేర్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇలా క్యూ డేటా స్ట్రక్చర్ లో ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ 1, 2, 3 అని రాసుకున్నాం అనుకోండి, ఫ్రంట్ ఇక్కడికి వచ్చేస్తుంది, రేర్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇలా ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతాయి. ఓకే, దీన్ని స్టాక్స్ తో ఇది అరేస్ తో ఇంప్లిమెంట్ చేయొచ్చు, లింక్ లిస్ట్ తో ఇంప్లిమెంట్ చేయొచ్చు. యూజింగ్ స్టాక్స్ తో కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. స్టాక్స్ తో ఇంప్లిమెంట్ చేయొచ్చు, అరేస్ తో ఇంప్లిమెంట్ చేయొచ్చు, లింక్ లిస్ట్ తో ఇంప్లిమెంట్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఫస్ట్ అరేస్ తో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తాను. ఓకే, జావాలో అరేస్ తో ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాం. దీనికోసం మనం క్యూ కన్స్ట్రక్టర్ తయారు చేసుకోవాలి. అది ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. జావాలో మనం స్టాక్ ని ఇంప్లిమెంట్ చేయడానికి చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే మనం ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకోవాలి. సారీ, క్యూకి పబ్లిక్ క్లాస్ క్యూ వై అని నేను ఒక మెయిన్ క్లాస్ తీసుకుంటున్నాను. ఇది మెయిన్ క్లాస్. ఓకే, దీని లోపల ఇంకొకటి పబ్లిక్ స్టాటిక్ పబ్లిక్ స్టాటిక్ స్టాటిక్ క్లాస్ తీసుకుంటున్నాను నేను మామూలుగా. ఇక్కడ స్టాటిక్ క్లాస్ క్యూ అని నేను తీసుకుంటున్నాను. ఓకే, అలాగే స్టాటిక్ ఇంట్ అరే అని ఒక అరే తీసుకున్నాం. దీంట్లోకి సైజ్
వచ్చేసి స్టాటిక్ ఇంట్ సైజ్ తీసుకుంటాం. సైజు అరే తీసుకుంటాం. ఓకే, అలాగే స్టాటిక్ ఇంట్ మనకు రేర్ కూడా అవసరం కాబట్టి రేర్ ఈజ్ ఈక్వల్ టు -1 దగ్గర పెడుతున్నా. అంటే ఇప్పుడు క్యూ అనేది ఎంటీగా ఉండాలి కాబట్టి -1 అని పెడుతున్నాం. క్యూ ఆఫ్ ఇంట్ ఎన్ అంటే నేను ఈ క్యూ అనే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి ఈ సైజు క్యూ సైజ్ ని లోపలికి పంపిస్తున్నా. ఓకే, అరే ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ ఎన్. ఓకే, ఈ అరేలో ఒక సైజ్ పంపించేస్తున్నాం. అలాగే ఇక్కడ దిస్ డాట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని పాస్ చేస్తున్నాం. దిస్ డాట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని నేను ఇక్కడ పాస్ చేస్తున్నా. ఇది మన క్యూ యూజింగ్ అరేస్. ఇలా క్యూని రాస్తాం. ఓకే, ఇలా క్యూ కన్స్ట్రక్టర్ మనం క్రియేట్ చేస్తాం జావాలో. ఇప్పుడు ఏమన్నా ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అనుకోండి, అట్ ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఓకే, అలాగే ఇక్కడ మనం ఇంకొకటి రాద్దాం. పబ్లిక్ స్టాటిక్ బూలియన్ ఈస్ ఎంటీ ఆఫ్ ఈ ఫంక్షన్ వచ్చేసి క్యూ ఎంటీ ఉందా లేకపోతే ఫుల్ ఉందా అనేది మనకి ఇక్కడ రిటర్న్ చేస్తుంది. రిటర్న్ రేర్ డబల్ ఈక్వల్ టు -1. రేర్ డబల్ ఈక్వల్ టు -1 అని ట్రూ వచ్చింది అనుకోండి, అది ఎంటీ ఉన్నట్లు. ఫాల్స్ అయితే నాట్ ఎంటీ. ఓకే, ఇప్పుడు వాటిలోకి క్యూలోకి డేటాని యాడ్ చేయడం చూద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ యాడ్ ఆఫ్ ఇంట్ ఎన్. ఓకే, ఇప్పుడు వాల్యూస్ ని మనం క్యూలోకి యాడ్ చేస్తున్నాం. ఇఫ్ రియర్ డబల్ ఈక్వల్ టు సైజ్ -1 అంటే అంతవరకు ఆ సైజ్ వరకు వచ్చింది అనుకోండి, అప్పుడు క్యూ అనేది ఫుల్ కాబట్టి మనం ఏం చేస్తాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఫుల్ క్యూ అని రాస్తాం. ఫుల్ క్యూ అని రాస్తాం. అలాగే రిటర్న్ బయటకు వచ్చేస్తాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ రేర్ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏం లేదనుకో, రియర్ ఫస్ట్ డబల్ ఈజ్ ఈక్వల్ టు -1 ఉంటుంది. దీన్ని ప్లస్ ప్లస్ చేస్తే 1 అవుతుంది. ఓకే, అరే ఆఫ్ రేర్ ఈజ్ ఈక్వల్ టు ఆడ ఏదైతే డేటా ఇచ్చింటాడో ఆ డేటాని ఇక్కడ రాసిస్తాం, క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఇంటి ఎన్ అని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎన్ అని పెట్టుకోవచ్చు. ఓకే, లేకపోతే నేను ఇక్కడ డేటాని చేంజ్ చేస్తున్నాను. దీన్ని ఇంట్ డేటా, ఈ డేటాని మనం అరేలోకి పంపిస్తున్నాం. ఇలా ఒక క్యూలోకి వాల్యూస్ని పంపిస్తాం, పాస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దీని ఇంప్లిమెంటేషన్ రేపు చూద్దాం.